వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అసలు నూజివీడులో ఏం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత కీలక కాన్స్టిట్యుయెన్సీ అయిన నూజివీడులో అసలు అనేక కీలక పరిణామాలు టీడీపీలో ఎందుకు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నూజివీడు కేంద్రంగా చంద్రబాబు నాయుడు అంత సీరియస్గా ఫోకస్ పెట్టాలన్న పరిస్థితులు ఎందుకు వచ్చాయి. ఇటు పార్థసారథి లాంటి వాళ్ళు వైసీపీ నుంచి నూజివీడులోకి ఎంట్రీ అయ్యారు టీడీపీలోకి. అదే సమయంలో ముద్రబోయిన లాంటి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు చూసినట్లయితే పర్వతనేని గంగాధర్ లాంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఆ సీట్ ఆశిస్తూ ఉన్నారు. పార్థసారథి ఎంట్రీని ఆయన తీసుకోలేకపోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నూజివీడు అనేది చంద్రబాబు నాయుడికి పార్టీ అధిష్టానానికి ఒక సవాల్గా పదే పదే మారుతూ వస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే కొలుసు పార్థసారథి ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక బీసీ నేతగా తన ఫ్యామిలీకి కూడా ఒక ఐడెంటిటీ ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కూడా ఉంది వాళ్ళ ఫాదర్ కట్టు టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి. ఇక ఆ తర్వాత రోజుల్లో వైఎస్ హయాంలో పార్థసారథి ఎమ్మెల్యేగా గెలవడం కానీ పెళ్లనూరు నుంచి, అక్కడి నుంచి ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. తనకంటూ కూడా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కూడా పార్థసారథికి ఒక పేరుంది. ప్రతిపక్షాల మీద విమర్శించే విషయంలో కానీ ఎప్పుడు కూడా ఆయన సంయమనంతోనే వ్యవహరిస్తూ వార్తల్లోకి ఎక్కున్నారు. అలాంటి పార్థసారథి కృష్ణా జిల్లాలో వైసీపీకి ఒక సాలిడ్ నేత అనే చెప్పుకోవాలి. ఆయన 2014 తర్వాత పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దెన్ 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి 2014లోనే ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది పెనంలూరు నుంచి. ఇక 2019లో మరోసారి పార్థసారథికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు. 19లో పార్థసారథి అక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అక్కడ స్థానికంగా ఉన్న యాదవ్ కమ్యూనిటీలో ఒక బలమైన లీడర్గా పార్థసారథి ఎక్స్పోజ్ కావడం, ఇలాంటి తను సీనియర్ ఆల్రెడీ మంత్రిగా చేసి ఉండటం, తను ఒక సీనియర్ నేత కావడం, ఇక కృష్ణా జిల్లా ఈక్వేషన్స్లో సామాజిక సమీకరణాల్లో కూడా తను ఫిట్ అవుతానని అంచనాలు వేస్తూ మంత్రి పదవి మీద ఆయన 100% హోప్స్ పెట్టుకున్నారు. కానీ 2 సార్లు తన క్యాబినెట్లో ఆయనకు చోటు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ కారణాలు కావచ్చు, ఇక అనేక కారణాల్లో జగన్మోహన్ రెడ్డి తన మీద సీత కన్నేశారంటూ ఓపెన్గా పార్థసారథి మాట్లాడుతూ వచ్చారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేశారు. గతంలో ఇదే పార్థసారథి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విజయవాడ ఏలూరు రోడ్లో కూడా తన సొంత స్థలాన్ని కూడా పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి పార్థసారథి అనేక అవమానాలను ఎదుర్కొంటూ వచ్చానంటూ క్యాడర్ ముందే అనేకసార్లు బయటపడే ప్రయత్నంగానే ఆయన పార్టీ నుంచి ఆల్మోస్ట్ సస్పెండ్ చేస్తారని ఒక వార్తలు కానీ వచ్చాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పెనంలూరుకు జోగి రమేష్ను పంపించడం కూడా పూర్తి స్థాయిలో పార్థసారథిని అయితే ఒక ఆలోచనలో పడేసింది. అదే సమయంలో టీడీపీ కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నం చేయడం, ఈరోజు టీడీపీలోనే ఆయన పూర్తి స్థాయిలో అఫిషియల్గా చేరకముందే ఆయన మీద ఆ స్థాయిలో టీడీపీ ఫోకస్ పెడతాం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏకంగా ఆయనకు పెనంలూరు నుంచి ఆల్రెడీ బోడే ప్రసాద్ ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెట్టే పరిస్థితి టీడీపీలో లేదు. కాబట్టి ఈ రోజున పెనంలూరు నుంచి పార్థసారథిని నూజివీడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం జరిగింది. నూజివీడి టికెట్ను ఆల్మోస్ట్ ఆయనకు అనౌన్స్ చేయనట్లే అనుకోవాలి పార్థసారథికి. ఈ క్రమంలోనే ఎప్పుడైతే ఈ విషయంలో పార్థసారథికి నూజివీడి టికెట్ అనే అంశం బయటకు వచ్చిందో అక్కడి నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు సీనియర్ నేతగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అయిన మేఘా ప్రతాపరావు చేతిలో వరుసగా 2 సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది 14 and 19లో. అలాంటి ముద్రబోయిన ఈ రోజున పార్టీని విడిచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన గన్నవరం పంపిస్తారని ఇంకొక ప్రచారం కూడా ఉంది. ఇదే సమయంలో చూసినట్లయితే అక్కడ నూజివీడి కాన్స్టిట్యుయెన్సీలో పూర్తి స్థాయిలో పర్వతనేని గంగాధర్ కూడా ఆయన ఎన్ఆర్ఐ, ఆయన కూడా ఎప్పటి నుంచో స్థానికంగా అనేకసార్లు పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో పార్థసారథి వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. అక్కడ కూడా స్థానికంగా ఒక బీసీ ఓట్ బ్యాంక్, యాదవ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఒక కారణం అనే చెప్పుకోవాలి. మేఘా ప్రతాప్ లాంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టాలంటే పార్థసారథి లాంటి మరో సీనియర్ని అయితే కరెక్ట్ అని కూడా చంద్రబాబు నాయుడు అంచనాలు వేశారు. అయినా ఈ గందరగోళానికి ఎట్టకేలకైన పార్టీలోకి రాకముందే టికెట్ అనౌన్స్ చేయడం ద్వారా పార్థసారథి విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే చంద్రబాబు తీసుకున్నారు. సో స్థానికంగా జరుగుతున్న పరిణామాలకు ఈ పరిణామాలతో ఈ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్లు అయింది. సో ఇప్పటికైనా నూజివీడి సీటు విషయంలో ఒక అధికారిక ప్రకటన వచ్చినట్లయితే అటు పార్టీ క్యాడర్లో కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.